సో చెప్పండి 2017 అయిపోయింది 18 వచ్చేసింది ఎలా ఉండింది మీ 2017 was wonderful. ఎందుకంటే శతమానం భవతి లాస్ట్ ఎగ్జాక్ట్ సంక్రాంతికి మాది ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అండ్ నేషనల్ అవార్డ్ వచ్చింది. అది చాలా సంతోషం. దిల్ రాజు గారి మూవీస్ అంటేనే అంతా ఆయన మార్కే వేరు అసలు. తర్వాత డీజే చేశాను అంటే లైక్ ఐ హావ్ డన్ గుడ్ ప్రాజెక్ట్స్ ఇన్ 2017. యాజ్ అన్ యాక్ట్రెస్ నాకు చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఇయర్ 2017. సూపర్బ్ అండి. అండ్ మీరు చాలా మల్టీ టాలెంటెడ్ ఉమెన్ అని నాకు తెలుసు. సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అండ్ దెన్ యాక్టింగ్ అండ్ యూల్ నెవర్ గివ్ అప్ అంటే పర్సనల్ కూడా ఐ హావ్ సీన్ యూ. మీ జర్నీ చాలా బాగుంటుంది. సో 2018కి మీ రిజల్యూషన్స్ ఏంటి, ఏం ప్లాన్ చేసుకున్నారు? నా రిజల్యూషన్స్ అయితే 1 up వెళ్ళాలండి. యాజ్ అన్ యాక్ట్రెస్ ఆల్రెడీ నేను చేశాను, క్యారెక్టర్ యాక్ట్రెస్ ఓవర్ 8 years నుంచి చేస్తూ ఉన్నాను. 1 up వెళ్ళాలి. అండ్ ఆల్సో ఐ హ్యావ్ నాకు ప్రొఫెషనల్లీ బికాజ్ ఐమ్ ఆల్సో ట్రైనర్ నాకు ఒక యాప్ ఒకటి చేద్దామని ఉంది. ఎమోషనల్ సపోర్ట్ టు ఆల్ అంటే మోస్ట్లీ యూత్కి ఈరోజు ఎమోషనల్ సపోర్ట్ లేక చాలా జరుగుతున్నాయి. సో దానికి ఆ కాజ్ కోసం నేను ఐ వాంట్ టు డూ సంథింగ్. ఆల్రెడీ నేను NGOsతో మాట్లాడాను. ఒకటి ఉందన్నమాట పర్సనల్ ఫ్రంట్ అంటే అపార్ట్ ఫ్రమ్ మూవీస్లో కూడా పెద్ద బ్యానర్స్తో సైన్ చేయబోతున్నాను. ఓకే అండి. వావ్. అంటే వాట్ ఈస్ దిస్ యాప్ అండి? ఎమోషనల్గా అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అంటే లైక్ ఇప్పుడు మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కొన్ని కేసెస్లో సూసైడ్స్ అవుతున్నాయి, కొన్ని కేసెస్లో వాళ్ళు వైఫ్స్ వచ్చేసి హస్బెండ్స్ని చంపేసి అఫైర్స్ని పెట్టుకొని అలా రకరకాల వింత పోకడలు ఉంది ప్రస్తుతం సమాజంలో. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది ఇర్రాషనల్ ఎమోషన్స్ అన్నమాట. ఎమోషన్స్ వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోవడమే కదా. సో దాని గురించి ఒకళ్ళకి చెప్పుకునే వాళ్ళు లేక ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ యాప్ ఏంటంటే మొబైల్ అనేది ప్రతి ఒక్కళ్ళు పార్ట్ కాలేనిది ఏంటంటే మొబైల్. ఓకే, ఆ మొబైల్లో ఎవరికి చెప్పుకోలేకుండా మీకు కొన్ని సొల్యూషన్స్ యూజర్ కేసెస్ అంటే ఇది ఒక టెక్నికల్లీ మాట్లాడితే చాలా ఒక 1000 యూజర్ కేసెస్ అని ఇవ్వాలన్నమాట. యూజర్ కేస్ అంటే ఏంటంటే ఒక మనిషి ఎలా ఫీల్ అవ్వచ్చు అనేది ఒక 1000 రకాలుగా దాన్ని డివైడ్ చేసి దానికి సంబంధించి మళ్ళీ డెవలప్ చేసి అదొక పెద్ద ప్రాజెక్ట్. బట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్ బై నెక్స్ట్ ఇయర్. 1 year టార్గెట్ పెట్టుకున్నాను నేను. సో దట్ దీని ద్వారా కనీసం ఒక 5గురు ఇలాంటి పనులు ఆపి వాళ్ళు సక్రమంగా లైఫ్ నడిపితే నేను సక్సెస్ అయినట్టు. చాలా లైక్ యునో అంటే చాలా బడ్జెట్తో కూడింది అని అనిపిస్తుందండి. ఐ విల్ కాల్ ఇన్వెస్టర్స్. ఇంకా అదే ప్రాజెక్ట్ అదే స్టార్ట్ చేస్తే అందరూ ఎవ్రీబడి గుడ్ అనేది అందరినీ అట్రాక్ట్ చేస్తుందండి. ఐ హోప్ అండి నెక్స్ట్ ఇయర్ వరకు ఈవెన్ వీఆర్ వెయిటింగ్. 24 hours మీకు టైం సరిపోతుందా అండి? అంటే ఎక్కడ ఖాళీ ఉంచుకోరే మీరు అసలు టైంని? టైం అంటే యాజ్ లాంగ్ యాజ్ అంటే ఐఎమ్ అవేక్ దెర్ ఇస్ సంథింగ్ ఆర్ ద అదర్. ఇంట్లో ఏదైనా పని ఉంటుంది, లేకపోతే బయట ఏదైనా వర్క్ ఉంటుంది, లేకపోతే అలా ఐ విల్ కీప్ మై సెల్ఫ్ ఆక్యుపైడ్. మంచిదే కదా. దెన్ వెన్ యూ విల్ టేక్ రెస్ట్? అసలు రెస్ట్ అనేది ఒకటి ఉందని తెలుసా మీకు? నాట్ రెస్ట్ కూడా ఉంటుంది. నేను మంచిగా నిద్రపోతాను. 10:30కి మీరు కాల్ చేస్తే నేను ఎత్తను. ఆల్రెడీ ఆవిడ కోమలో వెళ్ళిపోతాను, నేను నిద్రపోతాను. గ్లామర్ సీక్రెట్ చెప్పేశారు మాకు. థ్యాంక్ యూ.